శ్రీరామ జయం. ఓం నమ శివాయ. ఈశ్వరా నీవే తప్ప ఇతఃపరం వెలుగున తండ్రి అంటూ నినదించే సందర్భం ఈ రోజుతో ప్రారంభం. శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాల పేరిట ఈరోజు ప్రారంభం అవుతున్నాయి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ రోజుతో మహాశివరాత్రి వరకు ప్రతిరోజు శివనామస్మరణ చెయ్యాలి. మాఘమాసంలో అమావాస్యకు ముందుగా వచ్చే త్రయోదశితో కూడిన చతుర్దశి మహాశివరాత్రి అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. విష్ణువుకు మాత్రమే అవతారాలు అని కాకుండా పరమేశ్వరుడికి కూడా 18 అవతారాలు ఉన్నాయి అని కూడా శివపురాణం తెలియజేస్తుంది. ప్రత్యేకంగా 5 ఖండములతో రుద్రేశ్వర సంహిత అనే 2వ ఖండంలో చెప్పబడిన అంశాలను మనం పరిశీలన చేసినట్లయితే పరమేశ్వరుడు కైలాస పర్వతం పైన కైలాస పర్వత రూపంలోనే దర్శనమిస్తున్నాడు. సృష్టి, స్థితి, సంహారము, పునఃసంహారము, ఉపసంహారము, పంచకృత్య పరాయణుడు ఈ పరమాత్ముడు కదా. అలాంటి పరమేశ్వరుడు అనుగ్రహం మనకు అందించేటటువంటి కమనీయమైన, మహనీయమైన, రమణీయమైన మాసం మాఘమాసం, కృష్ణపక్షం, చతుర్దశి తిథి, మహాశివరాత్రి. ఇవి 5 కృత్యములు అనుకున్నప్పుడు శివరాత్రులు కూడా 5. విశేషంగా నిత్య శివరాత్రి, యోగ శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి పర్వదినం రాబోతున్న సందర్భంలో శ్రీశైల క్షేత్రంలో ఉండే ఆ మల్లన్న సన్నిధానంలో పరమాద్భుతంగా ఉత్సవాలు ప్రారంభం. బ్రహ్మోత్సవాల పేరిట శ్రీకారం ఈ రోజుతో ప్రారంభం. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. ఆదిశంకరుల వారు కాలినడకన శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి శ్రీచక్రార్చన అక్కడ నిర్వహించి స్వామివారికి మల్లెపువ్వులతో సిద్ధం చేసిన మాలికను సమర్పించి శ్రీశైల మల్లికార్జునుడిని స్తోత్రం చేసి పరమాద్భుతంగా మనకు అనేక స్తోత్రములను అందించిన వృత్తాంతములు కూడా ఈ రోజుతో స్మరించుకోదగినటువంటివి. ఒక పక్కన పాతాళగంగ అన్న పేరు పొందిన కృష్ణానది జల వినిపిస్తూ ఉండగా అక్క మహాదేవి, ఒక్కరా ఇద్దరా ఎందరో సాధ్వీమణులు ఈ క్షేత్రంలో స్వామి నామాన్ని తలుచుకొని పునీతులైన వారు, కైలాసం చేరుకున్నవారు ఇక్కడే వారి జీవితాన్ని పరిపూర్ణం చేసుకుని ఈ క్షేత్రం శ్రీశైల క్షేత్రంలో పరమమైనటువంటి శక్తిని సంపూర్ణంగా మనకు అందించి ఉన్నారు. శ్రీశైల క్షేత్రానికి 4 వైపులా ఉండే ద్వారములలో తూర్పు వైపున ఉండేటటువంటి ద్వారం త్రిపురాంతక మహాస్వామి వారు. త్రిపురాంతకుడు. త్రిపురములను అనుకున్నప్పుడు మనస్సు, బుద్ధి, అలాగే మాట లేదా త్రికరణములుగా మనోవాకాయ కర్మలు ఎట్లా చెప్పినా ఎట్లా చూసినా ఈ 3ంటిని ఒకటిగా చేసి ఆ రాక్షస సంహారం చేసిన పరమేశ్వర శక్తి తూర్పు వైపున ఉండే ద్వారం ఇక్కడ. ఈ క్షేత్రంలో శ్రీశైల క్షేత్రంలో పరమాద్భుతంగా శివరాత్రి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలుగా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో స్వామిని స్మరణం చేసుకుందాం. ఈ కొండ అంతా కూడా భ్రమరవాసిని అన్న పేరిట అమ్మవారికి కూడా నివాస క్షేత్రంగా ఉన్నది. ఎక్కడ పరమేశ్వరుడు ఉంటాడో అక్కడ అమ్మవారు వెనువెంటే ఉంటుంది. చంద్రుడిని విలిచి వెన్నెల ఉండదు కదా, అలాగే అర్థం లేకుండా పదము ఉండదు. పరమేశ్వరుడిని విలిచి పరమేశ్వరుడు కూడా ఉండదు. అలాంటి దివ్యమైన క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని మనం కూడా స్వామివారికి సంబంధించిన ప్రత్యేక కీర్తనలను విందాం, శివనామస్మరణ చేద్దాం. ఈ రోజు మొదలుగా మహాశివరాత్రి వరకు నుదుటన భస్మం, బొట్టు, తెల్లని వస్త్రములు, పెదవులపైన ఓం నమ శివాయ శివనామస్మరణతో ప్రారంభం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. ఓం నమ శివాయ.